ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని దూత మనకి ముందుగా వెళ్తుందండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డ వెళ్తున్నాడు, నువ్వు ముందు వెళ్ళి నా బిడ్డకి సహాయం చేయని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అది ఎప్పుడు ఆజ్ఞాపిస్తారు అని అంటే, దేవుని వాక్యానుసారంగా బ్రతికితే మనం ప్రార్థన చేసి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దానియేలు గారిని చూసుకున్నప్పుడు, దానియేలు గారు ఏ తప్పు చేయకుండా ఆయన సింహపు బోన్లో వేశారండి. ఆకలితో ఉన్న సింహాలు మనిషి పడంగానే బ్రతికున్న మనిషిని క్షణాల్లో చంపి తినగలవండి. అయినా కూడా దేవదూతలు వెళ్ళి నోర్లు మూసాయి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు దూతలకు ఆజ్ఞాపించాడు, నా భక్తుడు అక్కడున్నాడు, నీవు వెళ్ళి ఆ సింహాలు నోర్లు మూసేయని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి అక్కడ ఆయన జీవంగా ఆయన బ్రతికున్నాడండి. మన జీవితాల్లో మనకు తెలియకుండా అనేక సమస్యలు మనకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. మనకు క్షేమంగా వెళ్తున్నాం, కొన్నిసార్లు ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నా స్లిప్ అవుతున్నా కూడా మనం ఉన్నామంటే ఏదో మన డ్రైవింగ్ టాలెంట్ కాదు, కానీ దేవుని యొక్క దూతలు ఆయన కంచెం అంత ఉందండి. ఎప్పుడు కూడా దేవుడిని మనం తక్కువ అంచనా వేసుకోకూడదండి. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఎప్పుడంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించుకుంటే దేవుడు కాదు కానీ దయ్యము మనతో ఉంటుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని దూత మనతో ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికి దేవుడు కృపలో మనం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ దూత మాకు ముందుగా వెళ్ళి కరెక్ట్గా వేసే మార్గాన్ని చేస్తుంది. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలోనే మా బలముతో మా శక్తితో చేయలేనిది వేసే మీరు సమస్తము చేయగలరయ్యా. వేసే మాకు కొన్నిసార్లు మాకు సమస్యలు ఎదురైనా కూడా ఆ సమస్యలు ఎలా పోయాయంటే మీరు మీ దూతలకు ఆజ్ఞాపించి వేసే మీ దూతలు వచ్చి ఆ సమస్యని తీర్చాయ్యా. ఎల్ల వేళలా మీకు స్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలా. మేము క్షేమంగా ఇంటికి రావాలనంటే, ప్రయాణం ఎక్కడికన్నా పోవాలనంటే మీకు ప్రార్థన చేసి కాపాడే దూతలు మాతో పంపించండి, మీ కంచెను మాతో ఉంచండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసి వెళ్ళి ఇంటికి వచ్చి క్షేమంగా వచ్చినందుకు కృతజ్ఞత మనసు మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. మేము వెళ్ళే ప్రతి ఒక్క ప్రదేశానికి, ఏ ప్రాంతానికి వెళ్తున్నాం, మాకు ముందుగా దూతను పంపించి వేసే ప్రతి ఒక్కటి మీ చిత్తానుసారంగా నెరవేర్చుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.